నాగయ్య, మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలవటానికి మీరు నాకు ఇచ్చిన అవకాశానికి, ప్రభు దీన్ని సంకల్పించి జరిగిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభువుకి వందనాలు చెల్లిస్తున్నాను. దీని గురించి ప్రిపేర్ అవుతూ ఉండగా వచ్చినటువంటి ఒక ఆలోచన, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికని ప్రయత్నిస్తా ఉన్నాను. అసలు బైబిల్ సర్వేలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించాను కొద్దిసేపు. బైబిల్ సర్వేస్ ఉన్నాయా అని అంటే ఇదిగో నాకు ఇవి దొరికినాయి. యెహోషువ 24వ అధ్యాయం, కీర్తనలో నుండి 78, 105, 106, 136, నెహెమ్యా 9వ అధ్యాయం, అపొస్తలుల కార్యాల్లో 2వ అధ్యాయం, 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం, మత్తయి సువార్తలు మీరు గమనించినట్లయితే ఒకే ఒక్క వచనం పెట్టుకున్నాను. అది అన్నిటికంటే ఆఖరణ డిస్కస్ చేస్తాను. అయితే నేను ఇవన్నీ డిస్కస్ చేయబోవటం లేదు. కీర్తనలో ఉన్నటువంటి 4, కొత్త నిబంధనలో ఉన్నటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఈ 5 భాగాల్ని నేను మీకు విడిచిపెడుతున్నాను. మనకి దాదాపుగా 1 month బ్రేక్ తీసుకోబోతున్నాం కాబట్టి 5 అధ్యాయాలు మీరు మన నెక్స్ట్ బైబిల్ సర్వే క్లాస్కి వచ్చే టైంకి మీరు స్టడీ చేసి రావచ్చు. ఒకవేళ మీరు ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం స్టడీ చేసేస్తూ ఉంటే కనుక, స్టడీ చేసేసి కంప్లీట్ చేసేస్తే దాన్ని మీరు మీ నోట్స్ని ఒక ఫోటో తీసి మన క్లాస్లో షేర్ చేయండి. మిగిలిన వాళ్ళు కూడా చూస్తారు ఎలా జరుగుతుంది డెవలప్మెంట్ అనేటువంటిది. సాధ్యమైతే కనుక నేను మధ్యలో వాటి గురించినటువంటి కామెంట్స్ అవి కూడా చెప్తా ఉంటాను. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఏం జరిగింది, ఏం చేశారు అనేటువంటిది. నేను మీకు ఈ ప్రజెంటేషన్ మొత్తం 1 or 2 sheets PDF కింద ఇస్తాను కాబట్టి మీరు హడావుడి పడిపోయి నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు దానిలో చూసుకొని ఆ అధ్యాయాలు ఏంటి అన్నది గమనించుకొని దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నేనేం చేయబోతున్నాను అని అంటే 1, 2, 3, 4, 5 దాదాపుగా ఈ 5 చదవాలి అనేటువంటిది నా ఆశ. ట్రై చేస్తాను నేను, హడావిడి పడకుండా కొంచెం నెమ్మదిగానైనా సరే వీటిని చదవాలి అనేటువంటిది నా ఆశ. ఎందుకోసం అనేటువంటిది, ఈ 5 స్టడీస్, 5 సర్వేలు మనం అర్థం చేసుకున్న తర్వాత మనం చివరికి వచ్చినప్పుడు కొన్ని కంక్లూడింగ్ రిమార్క్స్ చేస్తాను. అప్పుడు మీకు బహుశా అర్థమవుతుంది. గాడ్స్ ఆర్కెస్ట్రేషన్ అనేటువంటిది లాస్ట్ 2 classes మాట్లాడాను నేను. నాకు ఎంత బ్లెస్సింగ్గా అనిపించిందో. మధ్యలో నేను క్లాస్ చెప్పేటప్పుడు కానీ, లేకుంటే తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఆడియో పెట్టుకుని వినేటప్పుడు కానీ, నాతో పాటు నా వైఫ్ శ్రీదేవి కూడా వింటుంది. తనకు కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉన్నాయి ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటే. దేవుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని ఈ విధంగా చాలా బాగా బ్లెస్ చేశాడు అన్నది మా బలమైన నమ్మకం. యెహోషువ 24 చూద్దాం ఒకసారి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి, బైబిల్స్ ఉంటే ఆ బైబిల్స్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. నేను స్క్రీన్ మీద మీకు కొద్దిసేపు ఆ వాక్య భాగాన్ని కూడా చూపిస్తాను. నేను భాగం తీయకముందే మీ మనసులోకి దాని బ్యాక్గ్రౌండ్ రావడానికి ట్రై చేయండి. దాదాపుగా మీలో చాలా మందికి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటిది తెలుసు. లేకుంటే ఆ పక్కన ఉన్నటువంటి పిక్చర్ని చూసినా సరే మీకు అర్థమైపోతుంది. అదిగో అక్కడ నిలబడి ఉన్నటువంటి ఆయన యెహోషువ, ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ 12 గోత్రాలు ప్రజలు, కనాను అంతా కూడా స్వాస్థ్యాలుగా విభాగించి వాళ్ళకి అప్పగించేసాడు. ఏళ్ళు నిండినటువంటి వృద్ధుడైపోయాడు. వృద్ధుడైపోయిన తర్వాత వాళ్ళని పిలిచి ఛాలెంజ్ చేశాడు ఒకసారి 23వ అధ్యాయంలో. చేసిన తర్వాత 24వ అధ్యాయంలో షెకెంలో మళ్ళీ వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేశాడు. గ్యాదర్ చేసి అందరూ అనమాట
ఎవరిని విడిచిపెట్టినట్టుగా లేదు అక్కడ. నేను స్క్రీన్ మీద టెక్స్ట్ చూపించినా మీకు, లేకపోతే మనం మామూలుగా బైబిల్ తీసుకొని చదువుదామా? మీకు ఎలా కావాలంటే అలా చేద్దాం. నేను స్క్రీన్ మీద టెక్స్ట్ కూడా రెడీగా పెట్టుకుని ఉంచుకున్నాను మీకోసం అని చెప్పి. అలాగే నేను చేద్దాం, ఉండండి. చూసారా, 24వ అధ్యాయం. ఎవరెవరిని పిలిచాట? గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధి నిలిచారు. కానీ జనం అందరినీ పిలిచాడు. మొత్తం వచ్చేసారు, వచ్చి నిలబడ్డారు, అక్కడ ఎదురుగా నిలబడ్డారు. నిలబడితే యెహోషువ జనులందరితో ఇట్లా, నేను చాలా విచిత్రమైనటువంటి నేరేషన్ అన్నమాట ఇది. మీరు గమనించినట్లయితే నాకు సడన్గా మధ్యలో 3వ వచనంలో వచ్చారు, అయితే నేను, 4వ వచనంలో ఇస్సాకునకు నేను, 5వ వచనంలో తరువాత నేను మోషే అహరోనులను పంపి, ఏంటి నేను నేను అంటాడు ఈయన గబుక్కున? యెహోషువ కాదు కదా నేను అని అనడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు అబ్రహాం సంగతి మాట్లాడుతున్నాడు, వీరందరి సంగతి మాట్లాడుతున్నాడు, నేనంటాడు ఏంటనంటే, చూసారా 2వ వచనంలో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు యూఫ్రటీసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి, అదనమాట అక్కడ విషయం. సో ఎవరు మాట్లాడుతున్నారు ఇది అంటే, దిస్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ a prophet raising his hand and saying, thus says the Lord. యెహోవా సెలవిచ్చినదేమనగా అని ప్రవక్తలు ఏ విధంగా అయితే ప్రజలకి ప్రకటించారో, యెహోషువ యుద్ధశూరుడైనటువంటి యెహోషువ, యుద్ధ నాయకుడైనటువంటి యెహోషువ, కనానునంతటినీ కూడా ప్రజల కోసం అని చెప్పి జయించినటువంటి వార్ హీరో జనరల్ అకస్మాత్తుగా తన మాట తీరు విధానం మారిపోయింది. యెహోవా చెప్పేది ఏంటంటే అని చెప్పి ప్రభువు తనంతట తానే నిలబడి నేను నేను అని మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాడు? అబ్రహాం దగ్గర నుంచి తీసుకుని వచ్చాడు. అబ్రహాము విగ్రహారాధికుడిగా ఉన్న కాలం నుంచి మొదలుపెట్టి తీసుకొచ్చాడు. ఎంత ఇంట్రెస్టింగ్ స్టోరీనో. మళ్ళీ మనకి అర్థం కావాల్సింది ఈ సర్వే అనమాట. సర్వే, బైబిల్ సర్వే ఇది. ఐఎమ్ నాట్ యూజింగ్ ద ఫ్రేజ్ ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే. నేను ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే అని అనుకున్నాను ముందు, కానీ ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే కాదు ఇది. అది వాళ్ళ యొక్క బైబిల్ సర్వే అనమాట. అంటే అప్పటి వరకు ఏం జరిగింది అనేది వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. మీరు తర్వాత ప్యాసేజెస్లోకి మనం వెళ్తే కొంతమంది ఒక భాగం ఒక బిగినింగ్ తీసుకున్నారు, ఇంకొంతమంది ఇంకో బిగినింగ్ తీసుకున్నారు. ఈ మోడల్స్ని మనం గమనించాలన్నమాట. వాళ్ళు సర్వే చేసినటువంటి మోడల్స్ని మనం గమనించాలి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? దాదాపుగా వాగ్దానం నుంచి మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పాలి అంటే నిబంధన నుండి మాట్లాడుతున్నాడు. ఎవరితో నిబంధన? అబ్రహాముతో నిబంధన నుండి మాట్లాడుతున్నాడు అనమాట. అక్కడి నుంచి మొత్తం తీసుకుని వచ్చాడు. అబ్రహాముని తీసుకుని వచ్చాడు. అబ్రహాము దగ్గర నుంచి ఐగుప్తు దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఐగుప్తులో నుంచి మోషే ద్వారా బయటికి తీసుకొని రావడం చూపించాడు. ఎక్సోడస్ మొత్తం చూపించాడు. చూపించిన తర్వాత సరే నేను మాట్లాడడం కంటే వాక్యమే మాట్లాడడం బెటర్. 3వ వచనమే, నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశమందంతటా సంచరింపజేసి అతనికి సంతానముని విస్తరింపజేసి అతనికి ఇస్సాకుని ఇచ్చితిని. ఇస్సాకునకు నేను యాకోబు ఏశావులను ఇచ్చితిని. సేయూరు మన్యములను స్వాధీనపరచుకున్నట్లు వాటిని ఏశావుకి ఇచ్చితిని. యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయారు. తరువాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతము చేసి మిమ్మును వెలుపలికి రప్పించితిని. నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రము వరకు తరిమిరి.
వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదికి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశములో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి. అటు తరువాత మీరు బహుదినములు అరణ్యములో నివసించితిరి. యొర్దాను అద్దరిని నివసించిన అమోరీయుల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని. మీరు వారి దేశమును స్వాధీనపరచుకుంటురి. వారు మీ ఎదుట నిలువకుండా వారిని నశింపజేసితిని. తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడైన బాలాకు లేచి ఇశ్రాయేలుకి యుద్ధము చేసి మిమ్ము శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మల్ని దీవించుచునే వచ్చెను. అతని చేతి నుండి నేనే మిమ్మును విడిపించితిని. మీరు యొర్దాను దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకోకు యజమానులకు అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించుతును. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని. నీ ఖడ్గం కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీయుల రాజులనిద్దరినీ తోలివేసిను. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుతున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారే ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాని సేవించుడి. యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమును మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. 15 వచనాలు. 15 వచనాల్లో సరిగ్గా చెప్పాలంటే 14 వచనాలు సర్వే అనమాట. ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు మాట్లాడాడు? అబ్రహాము దగ్గర నుండి తీసుకుని వచ్చి కనానులో సెటిల్ అయిపోయినటువంటి ఈ 12 గోత్రాల వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏ ఏ విషయాల మీద యెహోషువ ప్రజల దృష్టిని ఫోకస్ చేయడానికి ట్రై చేశాడు? ఎవరైనా చెప్పొచ్చు. ఏ ఏ విషయాల మీద యెహోషువ ప్రజల దృష్టిని ఫోకస్ చేయడానికి ట్రై చేశాడు? విగ్రహారాధన గురించి. ఒకటి బ్రదర్స్, ఒక్క నిమిషం. విగ్రహారాధన చెప్పండి బ్రదర్స్, ఇంకా చెప్పండి. అబ్రహాము గారు మొదలుకొని మరి ఇక్కడ వారు కనానుకు వచ్చే వరకు దేవుడు చేసిన కార్యములు, వారి కోసం చేసిన యుద్ధాలు, దేవుని కార్యాలు. ఓకే, దానిలోని యుద్ధాలు కూడా. ఇంకా విడిపించడం అంటే దాన్ని మనం రిలీజ్ అనందామా లేకపోతే గనక డెలివరెన్స్ అనందామా? బానిసత్వం నుంచి విడుదల. డెలివరెన్స్ కి ముందు స్లేవరీ కదా, బానిసత్వం నుంచి విడుదల. బానిసత్వం నుంచి విడుదల. ఇంకా దేవుని కాపుదల, నడిపింపు. ఓకే, ఆయన ప్రొటెక్షన్ తో పాటుగా అమ్మ ఇంకొకటి ఏదో అన్నారు, గైడెన్స్ కదా, గైడెన్స్. ఓకే, ఇంకా చెడు కార్యాల నుంచి విముక్తి. చెడు కార్యాల నుండి విముక్తి అని అంటే కనుక ఏమని, దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళు చేసే తప్పుల నుంచి. విగ్రహారాధన. ఓకే, విగ్రహారాధనతో పాటుగా సరే ఇంకొకటి కనెక్ట్ చేద్దాం, వాళ్ళ తప్పులు. ఓకే, బిలాము శాపం.
బిలాము శాపాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? బిలాము శాపాన్ని ఇంకొక విధంగా అర్థం చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? దేవుని నిబంధన వాగ్దానం అన్నారు. మీరు ఓకే, నిబంధన రాస్తాను నేను, కవెనెంట్ నిబంధన అన్నది రాస్తాను, కానీ శాపం గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది అన్నది నా కోరిక. బిలాం అసలు ఎందుకు శపించాల్సి వచ్చింది చెప్పండి. బిలాం ఎందుకు శపించాల్సి వచ్చింది అసలు? బిలాం ఎందుకు శపించాల్సి వచ్చింది? బాలాకి యొక్క ప్రేరేపణ వల్ల. బాలాకి ఎందుకు ప్రేరేపించాడు? ధనం కోసం బిలాం. కాదు కాదు కాదు, ఇంకెవరైనా వేరే ఎవరైనా చెప్పగలరా? బాలాకు వాళ్ళని వారి దృష్టికి, ఇజ్రాయెల్ దృష్టికి బాలాకు తన రాజ్యం చిన్నది, వీరిని శపిస్తే వీరు నాశనం అయిపోవాలని కోరుకుంటారు, లేకపోతే బాలాకు రాజ్యం కూలిపోతుంది అన్నట్టుగా బిలాం. అంటే బాలాకు ఇశ్రాయేలీయులకి ఎవరు? శత్రువు. అంటే శాపం అనేటువంటిది దేవుని నుండి వచ్చినటువంటి శాపం కాదు. ఇది ఈ వీళ్ళకున్నటువంటి శత్రువులు వీళ్ళ మీద ప్రయోగిస్తున్నటువంటి పన్నాగాలు అన్నమాట ఇవన్నీ. ఈ శత్రువుల ద్వారానే యుద్ధాలు వచ్చినాయి, శాపం అనేటువంటిది రావడానికి కుదిరింది, సైన్యాలు వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడినాయి, ఇలాంటివన్నీ జరిగినాయి. అనేకమైనటువంటి జనాంగాలు వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇంకేం చెప్తారో చెప్పండి. దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానము నెరవేర్చుకోవడం. ఓ వెరీ గుడ్. ఆయన వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని ఆయన ఏం చేశాడు అని అంటే నెరవేర్చాడు. God to make a decision for the Lord. దేవుని కోసం ఒక తీర్మానం తీసుకోవడం. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను మాత్రం ఒక ఛాలెంజ్ పెట్టేసి టు టేక్ ఎ డెసిషన్ ఫర్ ద లార్డ్. ఓకే, అంటే మనకి నిజమే, కరెక్టే అది. కానీ ఎక్కడికి వచ్చింది ఆ ఛాలెంజ్? సర్వే మొత్తం చేసిన తర్వాత ప్రజలకి ఆ ఛాలెంజ్ని ఇస్తున్నాడు. ఓకే, సో అంటే ఈ సర్వే మొత్తం నడిచిన తర్వాత మనకి కావాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే నిర్ణయం కావాలి. ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది? నలభై సంవత్సరాలు వాళ్ళు దేవుని శోధిస్తూ వచ్చారు కాబట్టి అక్కడ ఒక తీర్మానంలోనికి రావాలని యెహోషువ అక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. 40 సంవత్సరాలు ఎందుకని ఛాలెంజ్ చేయాలి? ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? కనానికి ఎంటర్ అయ్యే సందర్భం. వయసు అయిపోయిందన్న, ఇంకా యెహోషువ వయసు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారో తెలియదు. ఓకే, హిస్టరీ యొక్క రిడెంప్షన్ ని గుర్తు చేస్తూ, వాళ్ళ సాల్వేషన్ ని గుర్తు చేస్తూ. ఇంకా ఎవరైనా? వాళ్ళు ప్రామిస్డ్ ల్యాండ్ లోకి వచ్చేసారండి. సో కాబట్టి ఇక్కడ నుంచి ప్రభు కొరకు వాళ్ళు అంటే దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తూ జీవించాలి. ఓకే, వాగ్దానం అనేటువంటిది నెరవేరిపోయింది. దేవుడు వాళ్ళకి ఏమని చెప్పాడో, ఏ భూమిని ఇస్తానన్నాడో ఆ భూమిని ఇచ్చేశాడు. చక్కగా వాళ్ళు ఇంకా హాయిగా ఉండడానికి అవకాశం ఉంది, ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఏ రెండింటి మధ్యలో తేడా చూపించడానికి ప్రయత్నించాడు? విగ్రహారాధన, దేవుని యందు భయభక్తులు. సో ఒక పక్కన ఏమంటున్నాడు అని అంటే దేవతలు దేవుడు ఏమండి దేవతల తట్టు తిరుగుతారనే ఉద్దేశంతో. ఓకే, ఎక్కడెక్కడ దేవతల గురించి మాట్లాడుతున్నాడు? యూఫ్రటీస్ దగ్గర, నాహోరు తెరహు దగ్గర నుంచి మొదలు పెట్టి అమోరియల దేశం. మీరు ఒక బ్రదర్ మొదలు పెట్టారు. ఆ మొదలు పెట్టిన చోటని మీరు గమనించాలి.
ఎక్కడికి మాట్లాడుతున్నాడు అంటే యూఫ్రటీస్ నది అవతల సంగతి మాట్లాడుతున్నాడు. అబ్రహాము కాలంలో ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాడు. యూఫ్రటీస్ నది అవతల నుంచి అవతలకు వచ్చిన తర్వాత యోర్దాను నది అవతల ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? కనాన్లో ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి సంచారం చేసినా సరే వాళ్ళ చుట్టూ ఏమున్నాయి? విగ్రహాలు. అన్య దేవతలు. Yes. ఆయా రకాల జనాంగాలు వాళ్ళ చుట్టూ ఉన్నారు. ఆయా రకాల జనాంగాలు ఆయా రకాల దేవతల్ని, విగ్రహాల్ని ఆరాధించే దేవతలు. అంటే వాళ్ళు నిజమైన దేవుణ్ణి ఎరిగినటువంటి జీవితాలు జీవించే జనాలు కాదు. అలాంటి జనంలో నుండి అబ్రహాముని దేవుడు వేరుపరిచాడు. అలాంటి జనంలో నుండి ఐగుప్తులో నుండి వీళ్ళని వేరుపరిచాడు. అలాంటి జనం మధ్యలో గుండా వాళ్ళని కనానులోకి తీసుకుని వచ్చాడు. కనానులో సహితం అలాంటి వాళ్ళు మిగిలిపోయినారు. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ చాయిస్ అని అంటున్నాడు. బైబిల్ సర్వే చేసేటప్పుడు నాయకుడు ఏం చేస్తున్నాడంటే చక్కగా చరిత్ర యావత్తూ చూపించుకొచ్చాడు. ఇంతకీ మీరు నాకు ఒక మాట చెప్పాలి, చరిత్ర ఎవరి చరిత్ర చెప్తున్నాడు? ఇశ్రాయేలీల చరిత్ర చెప్తున్నాడు. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాను, ఎవరి చరిత్ర చెప్తున్నాడు? అబ్రహాం చరిత్ర. మళ్ళీ అడుగుతున్నాను ప్రశ్న. నేను ఇన్నిసార్లు అడుగుతున్నాను, మీరు అనుకోవద్దు. నేను అడిగిన ప్రశ్న కొత్త ఆన్సర్ చెప్పండి. దేవుడు తను ఎన్నుకున్న ప్రజల చరిత్ర. ఓకే, అంటే మీరు ఆల్రెడీ ఇశ్రాయేలీల చరిత్ర అన్నారు, దాన్ని కొంచెం మార్చి దేవుడు తాను ఎన్నుకున్న ప్రజల చరిత్ర అని అన్నారు. ఇంకొక మాట ఏదైనా చెప్పగలరా? ఎవరి చరిత్ర చెప్తున్నాడు? వారి చరిత్ర, వారి పితరుల చరిత్ర, వారి చరిత్ర, వారి పితరుల చరిత్ర. ఇంకేమైనా చెప్పగలరా? చేసుకుంటే మన చరిత్రనా? మన చరిత్ర. ఇంకెవరి చరిత్ర? గాడ్ ఆఫ్ చరిత్ర. దేవుడి గురించే చెప్తున్నాడు. దేవుడి గురించి దేవుని గురించి చరిత్ర చెప్తున్నాడు. దేవుని చరిత్ర చెప్తున్నాడు. మనకి ఈ విషయాలు అర్థం కావాలి. మనం బైబిల్ సర్వే చేస్తున్నాము అని అంటే బైబిల్ సర్వే చేయడానికి మనమేమి ఆద్యులం కాదు. బైబిల్ సర్వే చేస్తున్నాం అని అంటే అర్థం ఏంటి అని అంటే మనం దేవుని యొక్క ఇంటర్ఫియరెన్స్ ని సర్వే చేస్తున్నాం. మానవ జాతి యొక్క చరిత్రని సర్వే చేస్తున్నాం మనం. దీనిలో నుంచి మనం కామన్ ఫ్యాక్టర్స్ తర్వాత మనం మాట్లాడదాం. మీరు ఇంకొంచెం మనస్సు పెట్టి దీని మీద, నేను దీనిలో నుంచి నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు కొంచెం మనసు పెట్టి ఇదే భాగం చదువుకుందాం అని అనిపించినట్లయితే మీరు చదువుకోవచ్చు, మీ ఇష్టం అది. అయితే ఈ అంశాలను మాత్రం మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. ఓకే, నౌ యెహోషువ 24 ఇశ్రాయేలీల చరిత్ర, ఇశ్రాయేలీల బానిసత్వాన్ని గురించిన చరిత్ర, వాళ్ళ వాండరింగ్స్ అన్నమాట. 40 రోజులు నడవాల్సినటువంటి ప్రయాణం 40 సంవత్సరాలు అరణ్యంలో నడవటం, ఎడారుల్లో నడవటం, ఆ చరిత్ర. ఐగుప్తులో వాళ్ళ చరిత్ర, ఐగుప్తు నుంచి విడుదల చరిత్ర. అంతేకాదు మోషే, అహరోన్ అనేటువంటి మనుషుల చరిత్ర, ఇతర జనం వీళ్ళకి ఏం చేయడానికి ప్రయత్నించారో దాని చరిత్ర, ఆయా రకాల ఆకర్షణలు, ఆయా రకాల డైవర్షన్స్ అన్నమాట, డిస్ట్రాక్షన్స్, ఇలాంటివన్నీ ఉన్న సమయంలో వాళ్ళకి దేవుడు కనాన్ని అప్పగించటం, కనాన్ని సొంతం చేయటం. వెరీ గుడ్, బాగుంది. సో ఇది ఒక సర్వే. ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు నాయకుడు అని అంటే అక్కడ ఉన్నటువంటి వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నటువంటి, సొంతం చేసుకున్నటువంటి, వాగ్దాన భూమిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగంతో, ప్రజలందరితోటి నాయకుడు మాట్లాడాడు. ప్రజలారా, ఇది మీ స్టోరీ చెప్పుకుంటా వచ్చాడు. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ
నెహెమ్యా దగ్గరికి వెళ్దాం. నెహెమ్యా నేను చదవలేను పూర్తిగా, చాలా పెద్ద స్టోరీ ఇది. వెంటనే మనకి గుర్తుకు రావాలి, ఇక్కడ నెహెమ్యా ఒక్కడే ఛాలెంజ్ చేయటం కాదు జరుగుతుంది. నిజానికి నెహెమ్యా కాదు మాట్లాడుతా ఉన్నది అక్కడ. 3 దఫాలుగా మనుషులు వెనక్కి వచ్చారు. జెరుబ్బాబెల్ నాయకత్వంలో వచ్చారు, ఎజ్రా నాయకత్వంలో వచ్చారు, నెహెమ్యా నాయకత్వంలో వచ్చారు. వచ్చిన తర్వాత మందిరం నిర్మాణం జరిగింది. ఆ మందిరంలో ఆరాధన క్రమం మొదలైంది. ప్రాకారాలు నిర్మించారు, గుమ్మాలు నిలబెట్టుకున్నారు. మళ్ళీ బందోబస్తు జరిగిన తర్వాత లేవీలు చక్కగా మళ్ళీ వచ్చి మొత్తం వర్క్ అంతా నడుస్తా ఉన్నటువంటి టైంలో వాళ్ళకి ధర్మశాస్త్రం చదువుకోవాలనే కోరిక కలిగితే ఎజ్రా మాకు ధర్మశాస్త్రం చదివి వినిపించాలన్నారు. ఎజ్రాతో పాటుగా కొంతమంది లేవీలు, కొంతమంది యాజకులు నిలబడి వాళ్ళకి ధర్మశాస్త్రం చదివి వినిపించారు. ఆ చదువుతూ ఉంటే వాళ్ళు ఆ చలిలో వర్షంలో అలాగే నిలబడి శ్రద్ధతో విన్నారు, ఏడ్చారు, గందరగోళం అయిపోయింది. అందరినీ ఓదార్చారు. చక్కగా వెళ్ళి పండగ చేసుకొని పొండారన్నారు. పండగ చేసుకున్నారు. పండగ చేసుకున్న తర్వాత మళ్ళీ నాయకులు వచ్చారు. మళ్ళీ నాయకులతోటి మాట్లాడాడు ఎజ్రా. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది అని అంటే, ఇంకా అందరూ సంఘంగా కూడుకున్నారు అని అంటుంది అనమాట. ఇక్కడ ఒక మాట, మంచి మాట ఉంటుంది. అందరూ కూడుకుని ఉపవాసం ప్రకటించుకున్నారు. ఉపవాసం ప్రకటించుకుంటే లేవీయులు, యాజకులు ఏం చేయడం మొదలు పెట్టారంటే, వాళ్ళ ఎదురుగా గుంపులుగా ఉన్నటువంటి వాళ్ళ ఎదురుగా నిలబడి వాళ్ళందరికీ దేవుని గురించి మీ పాపాలను ఒప్పుకొని ఆయన్ని స్తుతించండి, ఆయన్ని స్తోత్రించండి, ఆయన్ని కీర్తించండి అని చెప్పి వీళ్ళు బిగ్గరగా మొరపెట్టడం మొదలుపెట్టారు. ప్రజలందరి వినికిడిలో బిగ్గరగా మొదలు పెట్టారు అన్నమాట. నెహెమ్యా 9వ అధ్యాయం. ఎంత బ్యూటిఫుల్ స్టోరీ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ స్టోరీనో. అసలు 9వ అధ్యాయం మొత్తం అదే స్టోరీ. 9వ అధ్యాయం మొత్తం అన్నమాట. మొత్తం అంతా అంటే మొత్తం వాళ్ళని వాళ్ళు ప్రతిష్ఠ చేసుకుని దేవునితోటి వీళ్ళు సొంతంగా ఒక నిబంధనలోకి ఎంటర్ అయ్యారు. 10వ అధ్యాయం మొట్టమొదటి మాట అదనమాట. సరే, ఇప్పుడు మళ్ళీ నేను మీకు టెక్స్ట్ చూపిస్తాను. అయితే ఈ టెక్స్ట్ మొత్తం నేను చదవలేను. ఇప్పుడు నేను అక్కడక్కడ మీకు చూపించుకొని వెళ్తాను. కనబడుతుందిగా మీకు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో వీళ్ళు కూడా ఎక్కడ మొదలు పెట్టారు? 7వ వచనంలో మీరు చూసినట్లయితే అబ్రామును ఏర్పరచుకొని మళ్ళీ అబ్రాము దగ్గర మొదలు పెట్టారు. మీరు 8వ వచనం చూసినట్లయితే నిబంధన అన్నమాట. 9వ వచనం చూసినట్లయితే వాళ్ళు ఐగుప్తులో ఉన్నటువంటి శ్రమ, ఎర్ర సముద్రం వీళ్ళు ఏడ్చి మొరపెట్టినటువంటిది. సో ఫరో అతని దాసులందరూ, అతని దేశపు జనులందరూ కూడా ఎలా ప్రవర్తించారు దాని గురించి. ఇదంతా అయిన తర్వాత సముద్రాన్ని ఆయన విభాగిస్తే వాళ్ళు సముద్రం మధ్య పొడి నేల నడిచారంట. వారిని తరిమిన వారిని అగాధ జలముల్లో నువ్వు పడవేస్తే, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, వారిని తోడుకొని పోతివి, వెళ్ళవలసిన మార్గమును తోడుకొని పోతివి. ఇంకా గొప్ప విషయం 13వ వచనంలో సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి వారితో మాట్లాడి ఆజ్ఞలు, కట్టడలు, ధర్మాల్ని దయచేశావు. ధర్మశాస్త్రాన్ని నియమించావు నీ దాసుడైన మోషే ద్వారా. బండలో నుండి నీళ్ళిచ్చావు. వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించావు. ఇంతవరకు బాగుందన్నమాట. దేవుని మహత్కార్యాలు, గొప్పమైనటువంటి కార్యాలు మీరు ఇక్కడ చూసినట్లయితే. అయితే వారును మా పితరులను గర్వించి, అసలు మొత్తం స్టోరీ అంతా వెనక్కి తిరిగింది చూసారా? గర్వించి, లోబడనొల్లక, నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి, విధేయులగుటకు మనస్సు లేని వారు, నీవు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకోలేదు, మనసుని కఠినపరుచుకున్నారు, దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు తిరుగుబాటు చేశారు, నీ మీద తిరుగుబాటు చేశారు. అయితే నువ్వేమో క్షమించడానికి సిద్ధమైన దేవుడివి, దయావాత్సల్యతలు గలవాడివి, దీర్ఘశాంతము, బహుకృప గలవాడివి. వాళ్ళని విసర్జించలేదు. వాళ్ళు విగ్రహాన్ని చేసుకున్నారు. నువ్వు కాదు, ఆ విగ్రహమే మమ్మల్ని రప్పించింది అని చెప్పారు.
నీకు బహు విసుగు పుట్టించినను నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. 20వ వచనంలో వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసేదివి. నువ్వు మన్నాను ఇయ్యక మానలేదు, ఏమీ తక్కువ కాకుండా వారిని పోషించావు. రాజ్యాల్ని జనాల్ని వాళ్ళకి అప్పగించి వాళ్ళకి సరిహద్దుల్ని ఏర్పరిచావు. వేరే రాజుల దేశాలని స్వతంత్రించుకున్నారు. అయిపోయిందా? అయిపోలేదు. 26వ వచనం అన్నమాట. కనాను దేశం అంతా కూడా ఆక్రమించిన తర్వాత వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించరు. శత్రువుల చేతికి అప్పగించావు. శత్రువులు వాళ్ళని బాధ పెడితే, శ్రమకాలంలో వాళ్ళు మొరపెడితే నువ్వు ఆలకించావు. నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకుల్ని దయచేశావు. వారు నెమ్మది పొందిన తరువాత మరలా ద్రోహులు కాగా. 29వ వచనంలో వారు గర్వించి ఆజ్ఞలకు లోబడక విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరచుకుని నీ మాట వినకపోయారు. 33వ వచనంలో చూసారా, మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమై. నేను ఇంకా చాలా వాటిని అంటే ముందుకు వచ్చేసాను. ఇది ఈ టెక్స్ట్ చదువుతా ఉంటే నాకు చాలా భయం అనిపించింది. ఇది ఇంకొక సర్వే అన్నమాట. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి విషయంలో మాట్లాడుతున్నారు? చెర నుండి వెనక్కి వచ్చినటువంటి ప్రజల ముందు నిలబడి యాజకులు, ఇదిగో లేవీయులు అన్నమాట, యేషువ, బాని, కద్నీయులు, షబన్యా, బున్ని, షేరేబ్యా, బాని, కెనాని, వీళ్ళు అన్నమాట. వీళ్ళు నిలబడి గట్టిగా మొరపెడుతున్నారు. వీళ్ళు కూడా అబ్రహాము దగ్గర మొదలుపెట్టి ఎక్కడి వరకు వచ్చేసేసారు అని అంటే చెర వరకు, ఎగ్జైల్ వరకు వచ్చారు. ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే యెహోషువ 24ని మనం ఎలాగూ దానిలో నుంచి ఇష్యూస్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేశామో, దీనిలో నుండి కూడా ఇష్యూస్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేసి ఏం చేయాలి అని అంటే దానికి దీనికి తేడా ఏమైనా ఉందా గమనించాల్సిన విషయం. వాగ్దాన భూమిని స్వతంత్రించుకుని సెటిల్ అయినటువంటి వాళ్ళతోటి వాళ్ళని నడిపించుకొచ్చినటువంటి యెహోషువ మాట్లాడాడు. ఇక్కడ ఈ వాగ్దాన దేశాన్ని అనుభవించటము, మోనార్కీ రాచరిక వ్యవస్థ అంతా అయిపోయి చెదిరిపోయారు. 12 గోత్రాలు ఏమైపోయారు, ఎటు వెళ్ళిపోయారో తెలియదు. మొత్తం బబులోనికి, అష్షూరుకి లోబడి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. పారసీకుల పాలనలో వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు ఆ గత వైభవం అంతా లేదు, గుర్తు చేసుకోవడానికి కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితిలో వీళ్ళుంటే వీళ్ళ దగ్గర లేవీయులు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇప్పుడు మరొకసారి మనం ఏం చేద్దాము అని అంటే మళ్ళీ మనం దీన్నే ట్రై చేద్దాం. ఏం చెప్తారో చెప్పండి నాకు. దీనిలో ఏమేమి ఇష్యూస్ ని మీరు ఐడెంటిఫై చేశారు? మనం ఆల్రెడీ చెప్పండి బ్రదర్. అక్కడ వార్నింగ్స్, ఇక్కడ ఒప్పుకోలు. ఓకే, మీరు దాన్ని ప్రస్తుతానికి ఇమీడియట్ గా తీసుకొని రావద్దు. దీన్ని మాట్లాడదాం మనం. మీరు అన్న మాటనే తీసుకుంటున్నాను నేను. ఓకే సార్. కన్ఫెషన్ మాట్లాడుతున్నాడు. ఇంకా యెహోషువ 24లో గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఐగుప్తు దాస్యం నుంచి బయలుదేరారు, అక్కడ బాండేజ్ లో ఉన్నారు. ఇక్కడైతే ఈ నెహెమ్యా జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే వీళ్ళు అసలు వాగ్దాన భూమిలో స్వతంత్రులుగా ఉండి చెరకెళ్ళారు, అవి జ్ఞాపకం చేస్తున్నాడు. ఓకే, అంటే
కానాన్ లో నుండి క్యాప్టివిటీలోకి వెళ్ళారు, వీళ్ళు చెరలోకి వెళ్ళారు. ఓకే, ఇంకా 8వ వచనంలో నిబంధన ఉంది కదా బ్రదర్, ఓకే నిబంధన. ఓకే, సో కవెనెంట్ గురించి మాట్లాడుతున్నారు. రెండిటిలోనూ క్యాప్టివిటీ నుండి విడుదల పొందినట్టుగా మనం చూస్తాం. ఓకే, రెండింటిలోనూ కూడా మనం ఏం చూస్తామంటే డెలివరెన్స్ చూస్తాం. చెప్పండి. దేవుని కార్యాలు చూస్తాం. దేవుని కార్యాలు, ఓకే. సూచక్రియలు, మహత్కార్యాలు. ధర్మశాస్త్రం బ్రదర్ 13వ అధ్యాయం. ఓకే, ఇంకా ప్రామిస్ ల్యాండ్ లో రెవిలియన్ గురించి. ఎస్, ప్రామిస్డ్ ల్యాండ్ లో కూడా వీళ్ళు రెబెలియన్ చూపించారు. ఓకే, ఇంకా డిజోబీడియన్స్ అన్న, డిసొబీడియన్స్, కఠిన హృదయము, కఠిన మనసు, అవిధేయత. ధర్మశాస్త్రం బ్రదర్, ధర్మశాస్త్రం 15వ. అమ్మ రాశాను కదా, లా అని రాశాను కదా. ఓకే ఓకే, చూడలేదు బ్రదర్, చదువుతూ ఉన్నాను. మీరు ఇప్పుడు కొత్తగా చదవద్దు, మీరు పక్కన పెట్టేసేయండి. మనం ఇప్పటివరకు జస్ట్ చూసిన దానిలో నుంచి మీరు రికగ్నైజ్ చేయడానికి లేదా రికలెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. దేవుని టాలరెన్స్, దేవుని టాలరెన్స్. అబ్బా, ఏం మాట వాడారు. టాలరెన్స్ అనేటువంటి మాట వాడేటప్పుడు మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే సార్. ఎందుకంటే టాలరెన్స్ అని అంటే యూజువల్గా ఏంటంటే పట్టించుకోకపోవటం, చూసి చూడనట్టుగా ఉండటం. కానీ దానికంటే మనం భిన్నమైనటువంటి మాటలు వాడాల్సి ఉంటుంది ఇక్కడ. మీరు గమనించాల్సినటువంటి విషయం చెప్పండి. గర్విస్తూ వచ్చారు. ఇప్పుడు దాన్ని మనం ఎలా చెప్పాలి అని అంటే, డిసొబీడియన్స్ అనేటువంటిది లేదా ఈ హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ అనేటువంటిది వాళ్ళకి ఒక హ్యాబిట్ అన్నమాట, అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు పాటకి పల్లవి ఎలా ఉంటుందో, చరణం తర్వాత చరణం పాడే మధ్యలో పల్లవి ఎలా పాడతామో, వీళ్ళు ఆయా దశల గుండా వెళుతూ ప్రతిదాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ కూడా గర్వించటము, విసుగు పుట్టించటము, విగ్రహాలని చేసుకోవటము, విగ్రహాలు ఉన్నటువంటి ఆ దాస్యపు దేశానికి వెళ్ళాలని కోరుకోవటము, గర్వించటము, ఆయన్ని ఇబ్బందులు పాల్చే, దట్ వాజ్ ఎ హ్యాబిట్ ఫర్ దెమ్. తెలుగులోని ఒక మాట వాడారు, మదించి అన్నారు. మదించి ఒకలాంటి మరి మతం కావాలనే వాడారు ఆ మాటని. అంటే వాళ్ళు కొవ్విన దూడల్లాగా తయారయ్యారు, కాళ్ళు జాడించారు. వేరే వేరే ప్రదేశాల్లో వాడినటువంటి మాటలు కొవ్వు పట్టినటువంటి స్థితి అన్నమాట. వాళ్ళ మనసులు మత్తిలిన స్థితి, లెక్క చేయని స్థితి. దీనంతట్లో మీరు దేవుడి గురించి మాట్లాడాలి. దేవుడి గురించి మాట్లాడండి మీరు. దేవుని ఏర్పాటు, దేవుని నడిపింపు, దేవుని కృప, వీటన్నిటి మధ్యలో దేవుడు ఇలాంటి అవిధేయమైన ప్రజలు ఉన్నప్పటికీ దేవుని పని జరిగించిన మనం చూస్తాం. ఒక్క నిమిషం. ఎవరైనా సరే, ఎవరింట్లోనైనా పిల్లలు మాట్లాడుతూ అల్లరి చేస్తూ ఉంటే కనుక దయచేసి ఆడియో మ్యూట్ చేసేయండి. మాట్లాడేటప్పుడు, మిగిలిన వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ అల్లరి ఆటంకంగా ఉంది. దేవుడు
ఏం చేశాడు, దేవుడి గురించి రకరకాల మాటలు వాడాడు. రకరకాల మాటలు అన్నమాట. క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడివి నువ్వు, న్యాయస్థుడవే, న్యాయస్థుడివి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు విసర్జింపలేదు, వాళ్ళకి ఇచ్చావు, ఇవ్వటం ఆపలేదు, బోధించి ఆత్మనిచ్చావు, కట్టడలు ఇచ్చావు, వాళ్ళతో మాట్లాడావు, వాళ్ళని విడిచిపెట్టలేదు. ఎంతసేపు చూసినా అది దేవునిలో దేన్ని సూచిస్తుందో చెప్పండి గాడ్ నేచర్. అమ్మా. గాడ్ నేచర్. గాడ్ నేచర్ ఆయన గాడ్స్ నేచర్, ఆయన స్వభావాన్ని సూచిస్తుంది. ఏంటి ఆ స్వభావం? దీర్ఘశాంతం. ఆయన దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్ కనబడుతుంది. చెప్పండి, ఇంకా చెప్పండి. ఆయన కృప కనిపిస్తుంది. ఆయన కృపా సంపత్తి కలిగిన దేవుడు, కృపా కనికరం గల దేవుడు అని చూస్తాం. సో ఆయన నేచర్ తో పాటు నేను ఇంకొక మాట వాడుతున్నాను, తెలుగులో గుణాతిశయాలు అంటాము. ఇంకా ఏం కనబడుతుంది అక్కడ? ఆయన క్యారెక్టరిస్టిక్స్ కనబడుతున్నాయి. అవునా కదా? ఆయన క్యారెక్టరిస్టిక్స్ కనబడుతున్నాయి. దేవుడు వారికి వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి మాట తప్పని దేవుడుగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో దీర్ఘశాంతం చూపిస్తున్న దేవుడుగా కనపడతా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఒక మాట ఆలోచిద్దాం. దేవుడు ఇన్ని మార్లు వాళ్ళని మన్నించాల్సినటువంటి అవసరం ఉందా నిజానికి? లేదు. అంటే మనకి దేవుని వాళ్ళకి డిసొబీడియన్స్ అనేటువంటిది ఏ విధంగా హ్యాబిటో, దేవుడు ఫెయిత్ఫుల్ గా ఉండటం అనేటువంటిది ఆయన నేచర్. దేవుని విశ్వాస్యత, దేవుని నమ్మకత్వం, అది ఆయన స్వభావం. ఆయన గుణాతిశయాలు, వాటికి భిన్నంగా ఆయన ఏమి చేయడు. ఇవాళ మాకు శ్రమ వచ్చింది, మా చుట్టూ ఉన్నటువంటి జనం మా మీద పెత్తనం చేస్తున్నారు, అయినా సరే ఆ పెత్తనానం చేయడానికి, శ్రమలు కలగటానికి కారణం మా బుద్ధే. నువ్వు మాత్రం మంచోడివే, మేము ఎప్పుడు ఏడ్చి మొరపెట్టినా సరే నువ్వు మా మాట వింటా వచ్చావు. మనం బైబిల్ సర్వే గురించి మాట్లాడుతున్నాం. ఒక్కొక్క దశలో ఒక్కొక్క బైబిల్ సర్వే. చెరలో నుండి వాగ్దాన భూమికి వచ్చినటువంటి ఇశ్రాయేలు జనాంగంతో ఒక సర్వే, వాగ్దాన భూమి నుండి చెరలోకి వెళ్ళి మళ్ళీ ఆ చెర నుండి వెనక్కి వచ్చినటువంటి జనాంగంతో ఇంకొక సర్వే. చరిత్రని ఒక్కసారి అవలోకిస్తున్నారు వీళ్ళందరూ కలిసి. నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అని అంటే, అక్కడ ఒక నాయకుడే నిలబడి మాట్లాడింది, యెహోషువ ఒక్కడే. కానీ ఇక్కడ నెహెమ్యా పేరు లేదు, ఎజ్రా పేరు లేదు. లేవీయులు నిలబడి బిగ్గరగా ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో వాళ్ళు రికలెక్ట్ చేసుకుంటున్నారు, స్టోరీని రీకౌంట్ చేస్తున్నారు. మాది ఎంత దరిద్రపు హిస్టరీ అంటే అని చెప్తూ, దేవా నీది ఎంత మంచి చరిత్ర అంటే అంటున్నారు అనమాట. ఎంత వండర్ఫుల్ కాంట్రాస్ట్ చూడండి. అద్భుతమైనటువంటి ఆ దేవునికి అత్యంత హేయమైన రీతిలో ప్రవర్తించే ఈ ప్రజలకి మధ్య కాంట్రాస్ట్ అన్నమాట, తేడా. ఈ స్టోరీ రీకౌంట్ చేసేటప్పుడు తమ పాప హృదయాన్ని, రోత హృదయాన్ని, పాపపు చరిత్రని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించటంలో వాళ్ళు సిగ్గుపడడం లేదు. ఎందుకంటే అది వాళ్ళ చరిత్ర, దాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఎస్, వీఆర్ లైక్ దిస్, దిస్ ఈజ్ అవర్ స్టోరీ. అదే సమయంలో అబ్బా ఎంత గనుడమైనటువంటి దేవుడు అయ్యా నువ్వు మమ్మల్ని ఏ విధంగా వెంట పెట్టుకుని తీసుకుని రాగలిగావు, తీసుకుపోగలిగావు, నువ్వు మాకు తోడుండటం ఏంటి అసలు.
మనం గమనించినట్లయితే దీని తర్వాతే సైలెంట్ పీరియడ్ అన్నమాట. బైబిల్ సర్వే ఉన్న ప్రతి చోట కాంటెక్స్ట్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ కాంటెక్స్ట్ లో ఆ ప్రజలతోటి ఆ మాట్లాడినటువంటి వాళ్ళు ఆ చరిత్రని అవలోకనం చేస్తున్నటువంటి వాళ్ళు రెట్రాస్పెక్ట్ అని అంటాము. ఆ రెట్రాస్పెక్ట్ లో నుంచి ఇంట్రాస్పెక్షన్ లోకి వెళ్ళటం అనమాట. రెట్రాస్పెక్ట్ అంటే వెనక్కి తిరిగి చూసుకోవటం, చూసుకుంటూ దానిని బట్టి నా ప్రస్తుత పరిస్థితి ఏంటి, నా బ్రతుకు నా లోపల ఎలా ఉంది చెక్ చేసుకోవటం. దీనంతటిలోనూ దేవుడు ఎలా ఉన్నాడు అసలు, దీనంతటిలోనూ మనిషి ఎలా ఉన్నాడు అసలు, దీనంతటిలోనూ సర్వ సమాజంగా ఎలా ఉన్నారు అసలు. పాత నిబంధనలో నుండి మిమ్మల్ని క్రొత్త నిబంధనలోకి తీసుకుని వస్తున్నాను. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. మీరు ఓపెన్ చేయకుండా, వీలుంటే బైబిల్ని ఓపెన్ చేయకుండా అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఏం జరిగింది అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో? అపొస్తలుల బోధ ప్రార్థనయందు ఎడతెగకుండా. ఒక్కసారి నలుగురు మాట్లాడొద్దు ప్లీజ్, ఒక్కొక్కరు మాట్లాడండి. పెంతెకోస్తు దినమందు వారు చెప్పండి. పెంతెకోస్తు దినమందు మేడ గదిలో వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు వారి మీదకి అగ్ని జ్వాలల వల్ల పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళనట్టుగా మనం చూస్తాం. ఓకే, వస్తే వారు అప్పుడు వారు భాషలతో మాట్లాడడం జరిగింది. పేతురు లేచి 17 రకాల జనాంగంకు ఒక్కసారి బోధించినట్టుగా మనం చూస్తాం. ఓకే, 17 రకాల జనాంగాలకి ఒక్కసారి బోధించినట్టుగా, మీరు మంచి నంబర్ కూడా చెప్తున్నారు, బోధించినట్టుగా చూస్తాం మనం అక్కడ. ఓకే, వారి భాషల్లో వారు వింటూ వచ్చారు. వారి భాషల్లో వాళ్ళు వింటూ వచ్చారు. ఓకే, ఇప్పుడు సిస్టర్ ఎవరో ఒకరు సిస్టర్ మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అదే పరిశుద్ధాత్మ దేవుని ల్యాండింగ్, ఫస్ట్ గాస్పెల్. ఓకే సరే, నేను మళ్ళీ బైబిల్ తెరిచారా? తెరవద్దు. సంఘ స్థాపన జరిగింది కదా. సంఘ స్థాపన జరిగింది. ఓకే సరే, సంఘ స్థాపన జరిగింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత పేతురు నిలబడి మాట్లాడితే వాళ్ళందరూ వాళ్ళ భాషలో వినడము, సంఘ స్థాపన. మధ్యలో మీరు బైబిల్ చూడద్దు, మళ్ళీ చెప్తున్నాను, అప్పుడే ఓపెన్ చేయాలి. మనం సర్వే అనుకుంటున్నాం కాబట్టి మీకు ఆయన చెప్పిన గాస్పెల్ ఏ పద్ధతిలో ప్రోగ్రెషన్ తీసుకున్నాడు, ఆయన ఫాలో అయ్యాడు. యోవేల్ని ప్రొజెక్ట్ చేశాడు, యోవేల్ని ప్రజెంట్ చేశాడు. తర్వాత దావీదుని ప్రజెంట్ చేశాడు. తర్వాత యేసు ప్రభుని ప్రజెంట్ చేశాడు. దావీదుని ఏ విధంగా ప్రజెంట్ చేశాడు? ప్రభు నా ప్రభుతో చెప్పాడు, సింహాసనం ముందు కూర్చున్నాడు. బాగుంది. ఇప్పుడు సరే, నేను ఇంక మిమ్మల్ని ఆపను, టెక్స్ట్ లోకి వెళ్దాం. టెక్స్ట్ మళ్ళీ చెప్తాను కదా, పూర్తి టెక్స్ట్ చదవను నేను, పూర్తి టెక్స్ట్ చదవను నేను. 15వ వచనం దగ్గర మొదలు పెట్టాడు. మొదలుపెట్టి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతి ఇదే అని మొదలుపెట్టి చెప్పాడు. చెప్పి 22వ వచనంలో నజరేయుడగు యేసు గురించి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత 23వ వచనంలో మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఇక్కడ దావీదుని తీసుకుని వచ్చాడు. మళ్ళీ దావీదుని తీసుకుని వచ్చి 29వ వచనం, మూలపురుషుడకు దావీదుని గురించి నేను మీతో ధారాళముగా మాట్లాడొచ్చు. అతను చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి మన కళ్ళ ముందే ఉంది.
అయితే ఇక్కడ చూస్తారా, దావీదుని ఇక్కడ రాజుగా ప్రజెంట్ చేయటం లేదు ఆయన. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక. దేని గురించి మాట్లాడుతున్నాడు? పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడాడు. ఈ 36వ వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇప్పుడు నాకు మీరు చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, ఇంతకుముందు మనం చేసినట్లుగానే అక్కడేమో అచ్చంగా అబ్రహాముతో మొదలు పెట్టుకొని అబ్రహాం దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఐగుప్తులో నుంచి కనానులో నుంచి చెర నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి రావటం, ఆయా రకాల విషయాలన్నింటినీ కూడా టచ్ చేసుకుంటా వెళ్ళారు. మధ్యలో మనుషుల యొక్క నేచర్ గురించి మాట్లాడారు, దేవుని నేచర్ గురించి మాట్లాడారు. మరి పేతురు అలాగేమన్నా మాట్లాడాడు? ఇక్కడ పేతురు అలాగేమన్నా మాట్లాడాడు? పేతురు ఏం మాట్లాడాడు? మరి పేతురు యూదులతో మాట్లాడుతూ ఉన్నాడండి యేసు క్రీస్తు గురించి. అయితే యూదులు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈయనే మెస్సయ్య అని చెప్పడానికి పాత నిబంధన వాళ్ళకి స్వార్థ చెప్తా ఉన్నాడు. పేతురు యూదులతో మాట్లాడుతున్నాడు. ఓకే, పాపక్షమాపణ గురించి మీరు నాకు ఒకేసారి కాంటెంట్ చెప్తున్నారు. ఫర్గివ్నెస్, గాస్పెల్, ఆయన తీసుకున్న మెథడ్ గురించి, ఆయన గురించినటువంటి ప్రవచనాలు ఏమండి, ఆయనలో నెరవేరిన పాత నిబంధనకు ప్రవచనాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఓకే, ప్రాఫెసీస్ గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఇంకొక మాట వాడారు. ఇంకొక మాట ఏం వాడారు? ఫుల్ఫిల్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. అవునండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏ ప్రాఫెసీల గురించి మాట్లాడాడు? యోవేలు, దావీదు. మీరు యోవేలు పేరు చెప్పద్దు. యోవేలు ప్రవక్త, ఓకే బాగుంది. కానీ యోవేలు ప్రవక్త దేని గురించి మాట్లాడాడు? కుమ్మరింపు గురించి, పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడాడు. మరి దావీదు దేని గురించి మాట్లాడాడు? పునరుత్థానం గురించి, యేసు క్రీస్తు ప్రభు యొక్క రిజరెక్షన్ గురించి మాట్లాడాడు. ఇది మాట్లాడుతూనే వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు చేశాడు. ఏమని ఆరోపించాడు? ఓకే, మీరు క్రూసిఫై చేశారు ఆయన అని చెప్పాడు. అక్కడ వేరే మాట వాడాడు, కొన్ని మాటలు వాడాడు అక్కడ. దుష్టులు, మీరు వికెట్ పీపుల్ తో కలిసి చేసిన పనిది అని అంటున్నాడు. మూర్ఖులు, మీరు మూర్ఖులు. 40 సో ఏం చేస్తున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు గురించినటువంటి ప్రవచనం అనేటువంటిది నెరవేరితే కూడా మీరు పట్టించుకోవటం లేదు, ఎందుకంటే మీరు మూర్ఖ జనం అని చెప్తున్నాడు. మీరు దీన్ని యాక్సెప్ట్ చేయటం లేదు అని అంటున్నాడు. మీరు గమనించినట్లయితే ప్రవచనాల్లో యేసుక్రీస్తు ప్రభువు గురించి ఏమి చెప్పబడింది, ఆయన మరణిస్తాడు, ఆయన తిరిగి లేస్తాడు అనేటువంటిది ఎలా చెప్పబడింది, ఎవరి ద్వారా చెప్పబడింది, అది ఏ విధంగా నెరవేరింది, దానికి మీరు ఇవాళ చూస్తున్నటువంటి ఈ అనుభవం అనేటువంటిది కొనసాగింపు అనేది చెప్పుకొస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు ఈయన? బైబిల్ సర్వేనే చేస్తున్నాడు. బైబిల్ సర్వేలో దేని గురించి, ఎవరిని దృష్టిలో పెట్టుకుని సర్వే చేశాడు? దేవుని. యేసుక్రీస్తు ప్రభువుని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని ప్రవచనం ఏం చెప్పబడింది, ఏమి నెరవేరింది, అది ఆయన చేసినటువంటి ప్రయత్నం. డిఫరెంట్ మోడల్ ఇది, డిఫరెంట్ మోడల్ అన్నమాట.
వచ్చినటువంటి ప్రజలు, ఆయా రకాల ప్రజలు, ఆయా ప్రదేశాల నుండి వచ్చినటువంటి ప్రజలు, ఆయా భాషల బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రజలు స్టిల్ వాళ్ళు పండగ కోసం అని చెప్పి ఊళ్ళో ప్రవేశించారు, ఊళ్ళో కాపురం ఉన్నారు, కొద్ది రోజుల పాటు ఉంటారు. కానీ వీళ్ళు మాట్లాడుతున్నటువంటిది వాళ్ళకి చాలా చిత్రంగా తోచింది. ఎందుకంటే మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా గలిలయులు, వినపడేటువంటి భాషలేమో వాళ్ళ సొంత భాషలు. అది వాళ్ళకి ఆశ్చర్యం అనిపించినప్పుడు, కొంతమంది అపహాస్యం చేసినప్పుడు పేతురు ఏం చేశాడు అనంటే, ఓల్డ్ టెస్టిమెంట్ లో నుంచి కరెంట్ టైమ్స్ కి వరకు ఏమి జరిగింది అనేటువంటిది కనెక్షన్ తీసుకుని ఆ థ్రెడ్ తీసుకొచ్చాడు అనమాట. దాన్ని ఆ కొంతమంది పెద్దలు ఏమంటారు అని అంటే, పేతురు నిజానికి ఆ కొంచెమే కాదు మాట్లాడింది, ఇంకా చాలా పెద్ద స్పీచ్ మాట్లాడి ఉంటాడు, ఈ కొంచాన్నే లోక ఇక్కడ రికార్డ్ చేశాడు అని అంటారు. కానీ అది మనకు తెలియదు, మనం స్పెక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అనంటే, ఉన్నటువంటి అవసరానికి తగినట్లుగా బైబిల్లో ఉన్నటువంటి భాగాన్ని తీసుకొని వచ్చి దాన్ని కరెంట్ టైమ్స్ లో, ప్రజెంట్ టైమ్స్ తోటి ఆయన కనెక్ట్ చేశాడు. మీరు గమనించినట్లయితే సైలెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక 40 సంవత్సరాలు లేదా 37 సంవత్సరాలు 35 సంవత్సరాలు టైంలో జరిగినటువంటి సంఘటనలు అన్నమాట ఇవన్నీ కూడా. నాకు అంటే యాజ్ అన్ అసైడ్ నేను చెప్తున్నాను, నేను ఈ టెక్స్ట్ చదువుతా ఉంటే మధ్యాహ్నం నాకు అనిపించింది, ఒక పల్లెటూరు ఆయన అసలు ఇంత ధారాళంగా ఏమంటాడు, మూల పురుషుడకు దావీదును గురించి నేను ధారాళముగా మాట్లాడవచ్చును అనంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఏమి కాన్ఫిడెన్స్ ఏంది, ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అనంటే, ఏ ప్రవచనం నెరవేర్పును బట్టి శక్తిని పొందాడో ఆ ప్రవచనం గురించి, ఆ నెరవేర్పు గురించే మాట్లాడుతున్నాడు. మళ్ళీ మీరు గమనించినట్లయితే యెహోషువ దేవుని ప్రజలతోటే మాట్లాడాడు, లేవీయులు దేవుని ప్రజల సమక్షంలో దేవుని ప్రజల తరఫున ఒప్పుకోలు, పేతురు దేవుని ప్రజలతోటే మాట్లాడుతున్నాడు. నేను కొంచెం క్విక్ గా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. చాలా పెద్ద భాగం ఇది, నేను దీన్ని ఎక్కువ టైం మాట్లాడడానికి అవకాశం లేదు. నాకే 8:30 కదా, 8:30. ఓకే ఫైన్. సో అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. మీలో కొంతమంది ఆల్రెడీ బైబిల్ సెర్చ్ చేసేసి చూసేస్తా ఉన్నారని చెప్పిన అనుమానం నిజమా కాదా? చూసేస్తున్నారా? సరే, చూసినా సరే పర్లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? స్టెఫన్ ఎవరితో మాట్లాడు? ఇది స్టెఫన్కి సంబంధించినటువంటి స్టోరీ. 6వ అధ్యాయంలో స్టెఫన్ ఊరికినే భోజనం దగ్గర పరిచర్య చేయడానికి తీసుకొచ్చుకున్నారు. ఆయన మహత్కార్యాలు చేయడం మొదలు పెట్టాడు. ఆయన మాట్లాడడంలో జ్ఞానం కనబరచడం మొదలు పెట్టాడు. ఆయన్ని ప్రేరేపించిన ఆత్మని అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయా సమాజ మందిరాలకు చెందినటువంటి విద్వాంసులు ఎదిరించలేకపోయారు. వాళ్ళకి అర్థమైపోయింది కొంచెం తేడాగా ఉందని చెప్పి, వాళ్ళందుకోసం అని చెప్పి అబద్ధపు సాక్షుల్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. అబద్ధపు సాక్షులు నిలబెట్టుకుని వాళ్ళు ఏమన్నారు అక్కడ, వీడు మోషేకిను దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఈ యేసు అనేటువంటి అతను వచ్చి మన ఆచారాలన్నింటినీ మార్చేస్తాడని చెప్పి చెబుతున్నాడు, వీడు దేవదోషం చేశాడు అని అన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి మాటలు అన్నమాట. ఏమంటున్నాడు 7వ అధ్యాయంలో? ఒక నిమిషం, నేను టెక్స్ట్ కనెక్ట్ చేసి ఉంచాను కానీ ఐఎమ్ నాట్ ఓపెనింగ్ ఇట్. అంటున్నటువంటి మాటలు ఏంటో చూసారా? ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాడంట. 6:14 కనుక మీరు గమనించినట్లయితే, లేదా 13వ వచనంలో, ఈ మనుష్యుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు.
14వ వచనం, ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము విన్నాము. దానికి ఈయన చెప్తున్నాడు అనమాట. ఎలా ఎలా అడ్రస్ చేశాడో చూసారా? సహోదరులారా, తండ్రులారా అన్నాడు అనమాట. మళ్ళీ మెసొపొటేమియాలో అంటే కల్దీయుల దేశమైనటువంటి ఊరిలో అబ్రహాము ఉన్న దగ్గర మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఇస్సాకు గురించి మాట్లాడాడు. ఇస్సాకు గురించి మాట్లాడిన తర్వాత యాకోబు, 12 మంది గోత్రకర్తలు, యోసేపు గురించి మాట్లాడాడు. ఐగుప్తుకి వెళ్ళటం మాట్లాడాడు. ఐగుప్తులో నెమ్మదిగా తరాలు మారిపోవటం మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత భయంకరమైనటువంటి దాస్యం, పిల్లలను కూడా చంపేసేటువంటి స్థితి. మోషే పుట్టాడు. మోషే సొంత ప్రయత్నాలు చేశాడు, కానీ దేవుడు వచ్చి నేను నిన్ను పంపిస్తానని అన్నాడు. మోషే నాయకత్వంలో ప్రజలందరూ కూడా బయటికి రావటం మాట్లాడాడు. మీరు గమనించినట్లయితే 38వ వచనం, 7వ అధ్యాయం 38వ వచనం, సీనాయి పర్వతము మ్యూట్ చేసుకోవాల్సిన వాళ్ళు దయచేసి మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకునే వాడు ఇతడే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగొరిన వారై మాకు ముందు నడుచున్నట్టు దేవతలను మాకు చేయము. ఐగుప్తు దేశంలో నుండి మనలను తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదు అని అహరోనుతో అన్నారు. ఆ దినములలో వారొక దూడను చేసుకుని ఆ విగ్రహమునకు బలి నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. తర్వాత ప్రత్యక్షపు గుడారం గురించి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత దావీదు టైంలో దావీదు కడదామని చెప్పి కోరుకుంటే సొలొమోను కట్టాడు. సొలొమోను కట్టిన తర్వాత 50వ వచనం చివరిలో అంటున్నటువంటి మాటలు, ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. అది ఆయన చేసినటువంటి ఫైనల్ సర్వేలో స్టేట్మెంట్. చేసిన తర్వాత ఇంకా 51, 52, 53 వాళ్ళ మీద ఆయన ఆరోపణలు అన్నమాట. మళ్ళీ సేమ్ థింగ్స్ మాట్లాడుతున్నాడు. మీరు గమనించారో లేదు? సేమ్ థింగ్స్ అన్నమాట. కానీ ఫోకస్ దేని మీదకి తీసుకెళ్ళాడు చెప్పండి ఈసారి? స్టెఫన్ ఫోకస్ దేని మీద ఉంది? నేను చివరిలో చదివినటువంటి వాక్యాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. దేవుని యొక్క ఆలయము మీద, దేవుని యొక్క ఆలయం మీద ఉంది. ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు స్టెఫన్ ఇక్కడ? హస్తకృతాలయంలో నివసించుడు సర్వోన్నతుడు. అంటే మనుషులు కట్టినటువంటి బిల్డింగ్స్ లో దేవుడు ఉండడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు స్టెఫను? దానికి యేసుక్రీస్తుకి సంబంధం ఏంటి? ఆలయం కంటే యేసుక్రీస్తు వారు గొప్పవారని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆలయం కంటే యేసుక్రీస్తు గొప్పవాడు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓకే, ఇంకేం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని మీరు పొందారు కానీ దాన్ని గైకొనలేదని చెప్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని పొందారు కానీ దాన్ని మీరు గైకొనలేదని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? ధర్మశాస్త్రం ప్రామాణికంగా ఎంచుకొని యేసు ప్రభులో ఉన్నటువంటి మెస్సేజ్ని గుర్తించలేకపోయారు. మీరు వండర్ఫుల్. ఎందుకంటే మీరు గమనించినట్లయితే 51వ వచనంలో, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతారు. ఎంత కఠినమైనటువంటి మాటలు చూడండి. అంటే మీరు ధర్మశాస్త్రం అని ధర్మశాస్త్రం పేరు చెబుతున్నారు,
నేనేదో ధర్మశాస్త్రంకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని చెప్పి మీరు అంటున్నారు, కానీ నిజానికి ధర్మశాస్త్రం చెబుతున్న దాన్ని వ్యతిరేకిస్తుంది మీరే. మీరు ఏనాడు వాక్యానికి లోబడలేదు, పరిశుద్ధాత్ముడికి లోబడలేదు, ముందు నుండి ఎదిరిస్తూనే ఉన్నారు. చివరికి ధర్మశాస్త్రం ఎవరి గురించి మాట్లాడిందో ఆయన్ని కూడా మీరు హత్య చేశారు. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. అంటే దేవాలయం ఏమో వాళ్ళు మధ్యలో పెట్టుకుని అనుకుంటున్నారు దేవాలయంలో దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నారు. కానీ ఆయనే తనంతట తానుగా వచ్చి తన ప్రజల మధ్యలో నివసిస్తాడు అనేటువంటి దాన్ని వాళ్ళు చూడలేకపోయారు. ఆయన నివసించినా అర్థం చేసుకోలేకపోయారు. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు? బైబిల్ సర్వే. మనం బైబిల్లో ఉన్నటువంటి సమస్తాన్ని మొదటి నుండి చివరి వరకు కూలంకషంగా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ రాకపోవచ్చు, కానీ మనం మాట్లాడేటువంటి దానిలో ఎవరున్నారు, ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాము, ఏ ఉద్దేశ్యంతో మనం మాట్లాడుతున్నాము, కాంటెక్స్ట్కి తగినటువంటి పద్ధతిలో సర్వే మనుషుల మనస్సుల్ని, హృదయాల్ని, ఆలోచనల్ని ఆ ఉద్దేశ్యం వైపుకి లగ్నం చేస్తుందా, చేయడం లేదా? దేవతలు ఉన్నటువంటి స్థితిలో నుండి ఆయన విడిపించబడ్డాడు, దేవుని వాగ్దానాన్ని పొందాడు. దేవతలు ఉన్నటువంటి ఐగుప్తులోనికి వాళ్ళు ప్రవేశించారు, దానిలో నుంచి బయటపడ్డారు. దేవతలు ఉన్నటువంటి జనాంగం మధ్యలో నుంచి నడిచారు, దేవతల్ని కలిగినటువంటి జాతుల మధ్యలో నివసించడం మొదలు పెట్టారు. మీరు నిర్ణయించుకోవాల్సింది, ఇంతకాలం పాటు మిమ్మల్ని ఎవరు ప్రొటెక్ట్ చేసుకుంటా వచ్చారు, ఎవరు కాపాడుకుంటా వచ్చారు? మీరు గమనించినట్లయితే కాన్స్టెంట్ గా వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నటువంటిది వీళ్ళ హృదయంలో ఉన్నటువంటి వ్యతిరేకత, అవిధేయత, లోబడనొల్లని మనస్తత్వం కాన్స్టెంట్ గా అన్నమాట. మళ్ళీ కాన్స్టెంట్ గా మనం చూసినట్లయితే దేవుడు మాత్రం మారని దేవుడు, అలానే ఉన్నాడు, మార్పు లేకుండా ఉన్నాడు, అదే పద్ధతిలో కొనసాగుతున్నాడు. వీళ్ళని విడిచిపెట్టడం లేదు. వీళ్ళు పాపం చేయటం, ఆయన వాళ్ళని అప్పగించటం, వీళ్ళు మళ్ళీ ఏడవటం, మళ్ళీ వీళ్ళ కోసం అని చెప్పి న్యాయాధిపతులను లేకపోతే కర్తల్ని, రక్షకుల్ని ఎవరినైనా సరే పంపించటం, చిట్ట చివరికి తనంతట తానే దిగి రావటం. హ్యూమన్ హిస్టరీ ఇదంతా కూడా ఓవర్ ది ఏజెస్ మనుషులు చేసుకుంటా వచ్చినటువంటి పనులు. మనుషులు ఉన్న ప్రతి చోట మనుషులతోటి, మనుషుల వలన తయారు చేయబడినటువంటి విగ్రహాలు, దేవతలు. మనుషులున్న ప్రతి చోట దేవునికి విరుద్ధమైనటువంటి మనస్తత్వం, మనుషులున్న ప్రతి చోట దేవుని పట్ల అవిధేయత, మనుషులున్న ప్రతి చోట కాన్స్టెంట్ గా ఆయన నుండి పొందడానికి ప్రయత్నిస్తూ, పొందేస్తూ ఎదురు తిరిగి మళ్ళీ ఇండిపెండెన్స్ ని ప్రకటించుకోవటం, తిరుగుబాటు ధోరణి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. ఆ వచనం ఒకసారి చూద్దాం. యేసు ప్రభు అనమాట ఇక్కడ చేసినటువంటి సర్వే చేస్తుంది. ఎవరంటే ఇప్పుడు ఎవరు కాదు, సర్వే చేస్తుంది యేసు ప్రభువే. 23వ అధ్యాయం 35వ వచనంలో ఎవరితో మాట్లాడుతున్నాడంటే 23వ అధ్యాయం మొదట్లో యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను 22వ అధ్యాయం అంతట్లో కూడా ఆయన మనుషులతోటి మాట్లాడుతా ఉన్నాడు. సద్దూకయ్యులు వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు. 21వ అధ్యాయంలో ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలు అందరూ వచ్చి మాట్లాడుతున్నారు అన్నమాట. సో మీరు గమనించినట్లయితే 22వ అధ్యాయం 34వ వచనంలో ఆయన సద్దూకయ్యులు నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. అసలు ప్రతి ఒక్కళ్ళు ట్రై చేశారన్నమాట. ట్రై చేస్తే 23వ అధ్యాయంలో ఆయన శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ గా వాళ్ళని అటాక్ చేశాడు అనమాట. దీనిలో అటాక్ చేసి వాళ్ళ లక్షణాలన్నీ చెప్పుకుంటా వచ్చాడు, లిస్ట్ అవుట్ చేశాడు, ఓపెన్ అనమాట.
మీరు గమనించాలి, ఎవరు రాస్తున్నారు ఈ సువార్త అంటే మత్తయి రాస్తున్నాడు. మత్తయి ఈ విషయాల మీద ఎందుకు దృష్టి పెట్టాడు అని అంటే మత్తయి బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్? లేవీయుడు అనమాట ఆయన. అందుకోసం అని చెప్పి దానికి తోడు రికార్డింగ్ అలవాటు పడినటువంటి వాడు అనమాట. అందుకని ప్రభువు పరిసయ్యులతో, సద్దూకయ్యులతో, శాస్త్రులతో, యాజకులతో, ప్రధాన యాజకులతో, కామన్ పీపుల్తో ఏం మాట్లాడాడు, ఏ కాంటెక్స్ట్ లో ఏం మాట్లాడాడు, వాళ్ళు ఏం ప్రశ్నలు వేశారు, వాళ్ళ ట్రయల్స్ ఏంటి, మొత్తం రికార్డ్ చేసుకుంటూ వచ్చాడు అనమాట. అందుకనే వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా అని 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 33వ వచనం, 23:33 సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుందరు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. 35వ వచనం, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని, యేసుప్రభు ఎక్కడ మొదలు పెట్టాడు చూసారా సర్వేని? బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చింది. అంటే చివరికి రాజ్యం ఇంకా బబులోనికి, అష్షూరుకి బలైపోయేటువంటి, చెరకి వెళ్ళిపోయేటువంటి కాలంలో, రాజుల కాలంలో జరిగినటువంటి సంఘటన. యాక్చువల్ గా దేవాలయంలో బరకియా కుమారుడు జకర్యాని చంపారన్నమాట వాళ్ళు. ఏమంటున్నాడు ఆయన? నీతిమంతుడైన హేబెలు రక్తము దగ్గర మొదలు పెట్టాడు. మొదలుపెట్టి డైరెక్ట్ గా ఎక్కడికి తీసుకొని వచ్చాడు అని అంటే, సరాసరి క్యాప్టివిటీకి ముందు, ఎగ్జైల్ కి ముందు ఏం జరిగింది, మీ బతుకేంటి మొత్తం చెప్పు, ఒక్క సెంటెన్స్ లో నన్ను చెప్పుకుంటా వచ్చాడు. అందుకే నేను దీన్ని ఏమనుకున్నానంటే ఐఎమ్ సారీ, సింగిల్ సెంటెన్స్ సర్వే అనమాట ఇది. ఒక్క వాక్యంలో బైబిల్ సర్వే చేశాడు ప్రభు. ఒక్క వాక్యంలోనే ఏం చెప్పాడు ఆయన? ఫ్రమ్ ద బ్లడ్ ఆఫ్ రైచియస్ ఏబెల్ టు ద బ్లడ్ ఆఫ్ జకరాయా ద సన్ ఆఫ్ బరకాయా whom you murdered between the sanctuary and the altar. గమనించినట్లయితే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు, మంచోళం అనుకుంటున్నారు, మీరు ధర్మశాస్త్రం మీద అనుకుంటున్నారు, మీరు నీతి గురించి మాట్లాడుతున్నారు, ఆ కబుర్లు ఈ కథలు చెప్తున్నారు నా దగ్గర, కానీ మీ చరిత్ర ఏంటి, అసలు మీ బ్రతికేంటి చూసుకోండి ఒక్కసారి. ఆరాధించడం కుదరనటువంటి కయ్యను ఆరాధించడం కుదిరినటువంటి హేబెల్ని ఎలా చంపేశాడో, మీ ఆరాధనలో లోపాన్ని ఎత్తి చూపించినటువంటి జకర్యాని కూడా మీరు చంపేశారు. మీకు ఆరాధించడం కుదరదు, మీరు దుష్టులు, మీరు బిల్డింగ్ను చూసి గొప్పలు చెప్పుకుంటున్నారు, మీరు నియమనిష్టలు అనుకుంటున్నారు, క్రతువులు అనుకుంటున్నారు, యజ్ఞాలు, యాగాలు, బలులు అనుకుంటున్నారు, కానీ ఎసెన్స్ ఆఫ్ ద లా, ఎసెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, లేఖనం యొక్క సారాన్ని మీరు విస్మరించారు. మీకు అర్థం కాలేదు. మీ బ్రతుకు ఎంతసేపు దేవుడి దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చినటువంటి వాక్యాన్ని హత్య చేయటమే మీ పని, వేరే మీకేం కుదరదు. ఒక్క సెంటెన్స్ లో ఇశ్రాయేలు చరిత్రని చెప్పేశాడు ప్రభు. సింగిల్ సెంటెన్స్ సర్వే, ఒకే ఒక సెంటెన్స్ అన్నమాట. జాతి యావత్తు గర్వించదగినటువంటి స్టోరీ మాది అని చెప్పుకుంటుంటే, ఆయన ఒక్క సెంటెన్స్ లో ఇది మీ జీవితం, ఆన్సర్ చెప్పండి అంటే ఎవరు లేరు చెప్పేవాళ్ళు అక్కడ. ఆయనకి ఎవరితో మాట్లాడుతున్నాడు? చాలా గొప్పగా వాళ్ళతో అంటున్నటువంటి మాటలు అనమాట. మీరు గమనించినట్లయితే 24వ అధ్యాయంలో, 23వ అధ్యాయంలో 6వ వచనం 5వ వచనం అనమాట. మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్ష రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు, విందులలో అగ్రస్థానములు, సమాజ మందిరములలో అగ్రపీఠములు. బా, ఎంత కఠినమైనటువంటి మాటలతోటి తిడుతున్నాడో ప్రభు వాళ్ళు. మళ్ళీ ఎవరు సర్వే చేస్తున్నారు, ఎవరి నిమిత్తం చేస్తున్నారు, కాంటెక్స్ట్ ఏంటి? మనకి ఈ విషయాలు అర్థం కావాలి. గాడ్స్ లీడర్స్ ఛాలెంజింగ్ గాడ్స్ పీపుల్. కాంటెక్స్ట్ ఏంటి?
కాంటెంట్ ఏంటి, థీమ్ ఏంటి. మీరు ఛాలెంజ్ అని అంటారో, కవనెంట్ అని అంటారో, కన్ఫెషన్ అని అంటారో, రెన్యూవల్ అని అంటారో, లేకపోతే గనక రిపెంటెన్స్ అని అంటారో, ఏంటో తెలియదు నాకు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, వాట్స్ ద కాంటెక్స్ట్. మళ్ళీ మనం ఊరికినే బైబిల్ని మొదటి నుండి చివరి వరకు అర్థం చేసుకోవటం కోసం కాదు కూర్చుంటుంది, అప్లికేషన్ కోసం కూర్చుంటున్నాం. అందుకే ఎవరు సర్వే చేసినా ఏ ఉద్దేశ్యంతో చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు. మీరు గమనించినట్లయితే యెహోషువ ఛాలెంజ్ చేసినప్పుడు ఏమని ఛాలెంజ్ చేశాడంటే, మీరు ఎవరిని వన్ సెక్ బ్రదర్, నాకు సార్ థ్యాంక్ యూ. ఏమంటున్నా, ఏం ఆలోచిస్తున్నామంటే, యెహోషువ నిర్విచార స్థితిలోకి దిగజారిపోవద్దు, చుట్టూ ఉన్నటువంటి దేవతల గురించి జాగ్రత్త పడండి, మిమ్మల్ని విమోచించినటువంటి మీ విమోచకుడు, మీ రక్షకుడు, మీకు ఆహారం ఇచ్చినటువంటి ఆయన, మీకు తోడు నిలబడినటువంటి ఆయన్ని ఆరాధించండి. నెహెమ్యాలో లేవీయులు చేసేటువంటి కన్ఫెషన్ యావత్తూ మళ్ళీ అదే. మేము మొదటి నుండి చివరి వరకు మా చరిత్ర యావత్తూ ఇదే, మేము మీకు ఎదురు తిరగటమే జరిగిపోయింది, మా శ్రమలకి కారణం కూడా మా విధేయతే. అందుకని వెంటనే వాళ్ళు ఏం చేశారు, తమకి తాము ఒక నిబంధన రాసుకుని కుటుంబాల ప్రధానులు, గోత్రాల ప్రధానులందరూ, వంశకర్తలందరూ కూడా సంతకాలు పెట్టారు దాని మీద. ఏ డిసైజివ్ మొమెంట్ అన్నమాట అది. వాక్యం యొక్క సర్వే అనేటువంటిది దేనిలోకి దారి తీయాలి, ఒక రిజల్యూషన్లోకి దారి తీయాలి, ఒక నిర్ణయంలోనికి దారి తీయాలి, నిర్ణయాత్మకమైనటువంటి స్థితిని మనకి గుర్తు చేయాలి. పేతురు కూడా అంతే. పేతురు అయ్యో నా బ్రతుకు ఎలా ఉంది అనేటువంటి స్థితిలోనికి వాళ్ళని తీసుకుని వచ్చాడు. పేతురు మాట్లాడిన తర్వాత 2వ అధ్యాయంలో చివరికి వచ్చేటప్పటికి ప్రజలు ఏమన్నారు, 37వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, తన సర్వే ఎలా ముగించాడో చూసారా, 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. వాళ్ళు నొచ్చుకున్నారు. దట్స్ ఏ మొమెంట్ ఆఫ్ డెసిషన్. స్టెఫను మాట్లాడాడు అనమాట. స్టెఫను మాట్లాడితే, స్టెఫను సర్వే అయిపోయిన తర్వాత 54వ వచనం చూసారా, వారి మాటలు విని కోపముతో మండిపడి, మీరు కింద గమనించినట్లయితే ఫుట్ నోట్ ఉంది, తమ హృదయముల యందు నరకబడిన వారే అతనిని చూచి పండ్లు కొరికిరి. మొమెంట్ ఆఫ్ డెసిషన్. ఒబీడియన్సా, రెబెలియనా, సబ్మిషనా, రెబెలియనా. బైబిల్ సర్వే అనేటువంటిది మనకి నాలెడ్జ్ కోసం కాదు, మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. బైబిల్ సర్వే మనం 20వ శతాబ్దంలోనూ 21వ శతాబ్దంలోనూ కొత్తగా కనిపెట్టినటువంటి విషయం ఏమి కాదు. బైబిల్లో మనకి ఆయా దశల్లో తన ప్రజల్ని ప్రభువు చాలా ఖచ్చితమైనటువంటి రీతిలో సంధించాడు, చాలా ఖచ్చితమైన రీతిలో సంధించాడు. సంధించి ఒక్క నిమిషం, ఆయన వాళ్ళకి తెలియచేసినటువంటి విషయాలు. సర్వేలన్నింటిలోని మీరు గమనించినట్లయితే దేవుడు, మానవుడు, వారిద్దరి సంబంధం, దేవుని యొక్క ప్రత్యక్షత అన్నమాట. మీరు గమనించినట్లయితే, నీ కృపా సంపత్తిని బట్టి నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. ఏంటది? ఆయన వాళ్ళ చరిత్రలో జోక్యం చేసుకుని తన యొక్క స్వభావాన్ని కనబరిస్తే
ఆయన గుణాతిశయాల్ని ప్రజలు గుర్తించారు, గమనించారు. అంటే వాళ్ళ జీవితాల్లో ఆయన జోక్యం చేసుకోవడం ద్వారా ప్రభు ఏం చేశాడు అని అంటే తనని గురించిన ప్రత్యక్షత ప్రజలకి అనుగ్రహించాడు. మీరు గమనించుకుంటా వెళ్ళినట్లయితే మొదటి నుండి చివరి వరకు అన్నమాట. రెవల్యూషన్, సిన్, సేవియర్, రెడెంప్షన్ అంటే విమోచన, అవిధేయత, నిర్ణయం, విగ్రహాలు, ఆరాధన. నేను కావాలని చెప్పి మాట వాడాను. ప్లూరలిజం అంటే బహుళత్వం లేదా బహుళవాదం. దేవుడు ఒక్కడే సజీవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుడు. ఆయన కాకుండా చుట్టూ ఉన్నటువంటి ఆయా రకాల దేవతలు. థియాలజీ, మీరు ఆల్రెడీ చదువుకుంటున్నటువంటి థియాలజీ, సిస్టమాటిక్ థియాలజీ చదువుకుంటున్నారు మీరు. థియాలజీ, కవెనెంట్, నేను కొన్ని విషయాలే పెట్టాను ఇక్కడ. దేని గురించి నేను మాట్లాడుతూ ఉన్నానంటే ఇదిగో ఇక్కడ 3 విషయాలు చెప్పాను. కాంటెక్స్ట్, కాంటెంట్, థీమ్. ఏంటి థీమ్ అని అంటే ఇదిగో ఆయా రకాల థీమ్స్. మీరు గమనించినట్లయితే పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు, ఇవే అంశాలు మొదటి నుండి చివరి వరకు పూసల దండలో దారంలాగానన్నమాట. ఈ 66 పుస్తకాలని మీరు గమనించుకుంటా వెళ్ళినట్లయితే వాటిలో ఇవన్నీ మీకు కనబడుతూ ఉంటాయి. మొదటి నుండి చివరి వరకు ఒకే అంశంతో మీరు చదువుకోవచ్చు. అందుకే ఇక్కడ పాయింట్ అన్నమాట, యూనిటీ డిస్పైట్ డైవర్సిటీ. ఏంటి డైవర్సిటీ? 1500 సంవత్సరాలు, 40 మంది రచయితలు, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి. పశువుల కాపరి రాశాడు, గొర్రెల కాపరి రాశాడు, అచ్చంగా పాటలు పాడే ఆయన రాశాడు. ప్రపంచంలో అంత జ్ఞాని అని చెప్పుకోవడానికి ఇంకా వేరే ఎవరూ లేనటువంటి వ్యక్తి రాశాడు. ఒక మామూలు చేపలు పట్టుకుని ఆయన రాశాడు. ప్రపంచంలో ఉన్నటువంటి గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ లో ఒకటిగా చెప్పుకోదగినటువంటి ఆయన రాశాడు. బ్యాక్గ్రౌండ్స్, చారిత్రక వైవిధ్యం, సాహితీ రూపాల్లో వైవిధ్యం, రచనా శైలిలో వైవిధ్యం. స్టిల్ ఏముంది దానిలోనంటే యూనిటీ ఉంది. ఏం యూనిటీ ఉంది? థిమాటిక్ యూనిటీ ఉంది. మనం ఓల్డ్ టెస్ట్మెంట్ ని, న్యూ టెస్ట్మెంట్ ని చదువుకుంటా ముందుకు వెళ్లే కొంది మనకి ఈ థీమ్స్ మనల్ని గుర్తుపట్టారా అని పలకరించాలి. మనము ఆ స్పృహతో చదువుకుంటా వెళ్ళాలి. మీరు ఎవరికి ఏ విషయాన్ని బోధించడానికి నిర్ణయించుకున్నా సరే ఒక థ్రెడ్ లాగా తీసుకుని మీరు మొదటి నుండి చివరి వరకు దాన్ని చదివించడానికి అవకాశం ఉంది. ఏంటి చివరికి బైబిల్? ఏంటి చివరికి బైబిల్ సర్వే? దేవుడు మానవుడు వాళ్ళిద్దరి సంబంధం. ఏంటి బైబిల్ సర్వే? దేవుడు మానవుడు విడిపోయారు. ఎలినేషన్, సెపరేషన్. ఏంటి బైబిల్ సర్వే? ఆ దేవుడు మానవుడు రెస్టరేషన్, రికన్సిలియేషన్. ఇంతే బైబిల్, ఇంకేం లేదు. నేను చులకన చేయటం లేదు, గట్టిగా చెప్తున్నాను. దేవుడు మానవుడు వాళ్ళ సంబంధంతో మొదలైనటువంటి స్టోరీ వాళ్ళిద్దరూ విడిపోవటంతో కొనసాగి మళ్ళీ వాళ్ళిద్దరి రెస్టరేషన్ తోటి, రికన్సిలియేషన్ తోటి ముగుస్తుంది. మీరు పాపం తీసుకొచ్చుకుంటారో, రెవల్యూషన్ తీసుకొచ్చుకుంటారో, స్క్రిప్చర్ తీసుకొచ్చుకుంటారో, ప్రోగ్రెషన్ తీసుకొచ్చుకుంటారో, సాల్వేషన్ తెచ్చుకుంటారో, రెడెంప్షన్ తెచ్చుకుంటారో, స్లేవరీ తెచ్చుకుంటారో, ఫాల్ తెచ్చుకుంటారో, వికెట్నెస్ ఏదైనా తెచ్చుకోండి. ఇదిగో ఈ 3 సంబంధాల్లో ఆ కథ మొత్తంలో మనం ఈ థ్రెడ్స్ అన్నింటినీ తీసుకుని వచ్చి పరిశీలన చేసుకోవచ్చు. అవర్ స్టోరీ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ స్టోరీ. మన కథే, ఏమీ మారలేదు. ఏంటి అనంటే ఆయన కథ. ఆయన లేకుండా నేను లేను, ఆయన లేకుండా మనం లేవు, ఆయన లేకుండా నువ్వు లేవు. ఆయన ప్రజలు, ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన అనుగ్రహం, ఏదైనా సరే చూసుకోండి మీరు, ఇంతే స్టోరీ. అందుకే దేవుని సొత్తైనటువంటి ప్రజలు, తన స్వకీయ సంపాద్యం మనమే.
అందుకే ఇమ్మానుయేలు దేవుడు, మనతో ఉండడానికి, మనలో ఉండడానికి పరిశుద్ధాత్ముడు, ఆయన భద్రత, ఆయన కాపుదల, ఆయన ప్రావిజన్, ఆయన అనుగ్రహం. ఇదే స్టోరీ. నా కోరిక ఏంటి అని అంటే, నా అసైన్మెంట్ అనమాట. ఆల్రెడీ నేను మీకు చెప్పున్నాను. ఒక 5 ప్యాసేజెస్ నేను మీకు విడిచిపెడుతున్నాను. ఈ 5 ప్యాసేజెస్ని మనం నెక్స్ట్ క్లాస్కి వచ్చేలోపు మీరు ఖచ్చితంగా 5 ప్యాసేజెస్ని చక్కగా కూలంకషంగా సర్వే ఏ పద్ధతిలో జరిగింది, కాంటెక్స్ట్, కాంటెంట్, థీమ్. మళ్ళీ కాంటెక్స్ట్, కాంటెంట్, థీమ్. మెయిన్ ఇష్యూస్ ఐడెంటిఫై చేసి ఈ 3 కిందకి తీసుకుని వచ్చి కూర్చోబెట్టండి. చిన్న ప్రార్థన చేస్తాను. 34 అయిపోయింది, నా టైం దాటాను నేను. కృపగల దేవా, ఈ సాయంత్రం మేము మాట్లాడుకున్న ఈ మాటలన్నింటినీ బట్టి మీకు వందనాలు. బైబిల్ సర్వే మా జీవితాలని ఒక డిసిషన్ వైపుకి నడిపించాలి. వచ్చిన పుస్తక జ్ఞానం కోసం, విషయ పరిజ్ఞానం కోసం మేము చదువుకుంటే మాకు దీనివల్ల ప్రయోజనం లేదు. మాకు వద్దు. దానికంటే ఒక 4 పుస్తకాలు ముందేసుకుని కూర్చోవచ్చు, గూగుల్ని వెతుక్కొని రకరకాల థింగ్స్ నేర్చుకోవచ్చు. మాకు అలా వద్దు దేవా. బైబిల్లో మీరేంటో మాకు కనబడాలి. బైబిల్లో మా బతికేంటో మాకు కనబడాలి. బైబిల్లో మీతో మాకుండేటువంటి సంబంధం, ఉండబోయే సంబంధం ఎంత మధురమైందో మేము అర్థం చేసుకోవాలి. మేము ఎలాంటి వాళ్ళమి, స్టిల్ మీరు మమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నారు, మీరు ఎలాంటి గొప్ప దేవుడు, స్టిల్ మేము ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నాం, మాకు ఇది అర్థం కావాలి. దానిని బట్టి మీ పట్ల మా ఆరాధనలో స్పష్టత రావాలి, మేము మెరుగవ్వాలి, మా భక్తి మీకు ఇష్టంగా కనబడాలి. మేము మరలా క్లాస్కి కలిసేలోపు మిగిలినటువంటి ప్యాసేజెస్ని మేము శ్రద్ధతో చదువుకోవడానికి, బైబిల్ని చదువుకునేటువంటి విధానంలోనే మాలో మార్పు రావడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.